హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆప్టిట్యూడ్ సెక్షన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. మీ పేపర్ 2020 డిసెంబర్ 28 డేట్న జరిగిన పేపర్. షిఫ్ట్ 1 పేపర్. ఆప్టిట్యూడ్ సెక్షన్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. అవుట్ ఆఫ్ ఇది 12th క్వశ్చన్ అనమాట. ఆప్టిట్యూడ్ సెక్షన్లో అవుట్ ఆఫ్ హరీష్ మంత్లీ సాలరీ ఆఫ్ 45,000, 1/3 of the expenditure is on education and 2/6 of the expenditure on food and other necessities. The amount of the savings is. సేవింగ్స్ ఎంత ఉన్నాయో కనుక్కోమన్నాడు. సరే, ఒకటి ఏమంటుందంటే హరీష్ యొక్క మంత్లీ శాలరీ వచ్చేసరికి 45,000 అంట. అందులో ఎక్స్పెండిచర్ చూస్తే 1/3 ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఎక్కడ ఖర్చు చేస్తుందంటే ఎడ్యుకేషన్ని, 2/6 ఆఫ్ ది ఎక్స్పెండిచర్ వచ్చేసరికి ఫుడ్, అగైన్ అదర్ నెసెసిటీస్, వాడి అవసరాల మీద అయితే ఖర్చు చేస్తుండో. అయితే మనం సేవింగ్స్ ఎంత సేవ్ చేస్తుండనే చెప్పాలి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 45,000 అనేది టోటల్ అమౌంట్ అని క్వశ్చన్లో ఇచ్చిండు. 45,000 అంతకన్నా ముందు ఇక్కడ మనకి 1/3 ఆఫ్ ది ఎక్స్పెండిచర్ అన్నాడు. అంటే ఫస్ట్ అతను యూజ్ చేసింది ఏంటంటే 1/3 ఎక్స్పెండిచర్ ప్లస్ అగైన్ 2/6 ఆఫ్ ది ఎక్స్పెండిచర్. ఈ టోటల్ కూడా ఏంటంటే ఎక్స్పెండిచర్ మాత్రమే. 1/3 అనేది ఎక్స్పెండిచర్, 2/6 అనేది కూడా ఎక్స్పెండిచర్. ఓకే, ఇక్కడ మనకి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. క్వశ్చన్లో మనల్ని కనుక్కోమంది సేవింగ్స్ ఏంటో కనుక్కోమన్నాడు. క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం ఎక్స్పెండిచర్ చూస్తే 1/3 ఫస్ట్ యూజ్ చేశాడు, నెక్స్ట్ యూజ్ చేసింది 2/6. ఈ టోటల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఈ ఎక్స్పెండిచర్ నుంచి మీరు ఎల్సిఎం తీసుకుంటే 6 ఇక్కడ, 3 2 టైమ్స్ అవుతుంది కాబట్టి 2 ప్లస్ ఎల్సిఎం తీసుకుంటున్నాను ఇక్కడ ఉన్న రెండు ఫ్రాక్షన్స్కి, అండ్ 6 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 2 2 ఈజ్ ఈక్వల్ టు 4/6. 2 2s 2 3s 2/3 అవుతుంది. 2/3 అంటే టోటల్ 3 పార్ట్స్ ఉంటుంది, అందులో 2 పార్ట్స్ని మనోడు యూజ్ చేస్తాడు అనమాట. లేదా 2/3 అనే ఎక్స్పెండిచర్ టోటల్గా యూజ్ చేసింది. 2/3 అనేది ఏంటంటే టోటల్ ఎక్స్పెండిచర్ మనోడు యూజ్ చేసిన అమౌంట్. ఇక మిగిలిపోయింది ఏంటంటే సేవింగ్స్. టోటల్ ఇన్కమ్ ఉందంటే అందులో ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం సేవింగ్స్ ఎక్స్పెండిచర్ ఏంటో కనుక్కున్నాం అనుకోండి, మిగిలిపోయింది సేవింగ్ అవుతుంది. ఎక్స్పెండిచర్ ఏంటో కనుక్కున్నాం, 2/3 పార్ట్స్ అనేది ఎక్స్పెండిచర్. ఈ 2/3 పార్ట్స్ అనేది ఎందులో కనుక్కోవాలి, ఈ 45,000లో తీసేయండి. 45,000లో 2/3 తీస్తే అది ఎక్స్పెండిచర్ అయిపోతుంది. 3 1s 3, 3 5s 15, అగైన్ 3 zeros ఉన్నాయి, 15 2s 30. 15 2s ఏంటి 30,000 అవుతుంది. ఈ 30,000 అనేది దేనికి కిందకి వస్తుంది ఇప్పుడు మనకి. ఈ 13,000 అనేది ఏంటంటే ఎక్స్పెండిచర్ అండి. ఎందుకంటే మనం 2/3 వాల్యూ కొంటున్నాం కాబట్టి అది ఎక్స్పెండిచర్ అవుతుంది. టోటల్ మన దగ్గర 45,000 ఉంది. అందులో 30,000 ఎక్స్పెండిచర్ అయితే మిగిలిపోయింది ఎంత, 15,000. 15,000 అనేది మన అందరూ అవుతుంది. 15,000 అనేది సేవింగ్స్. అంత అమౌంట్ అయితే మనం సేవింగ్ చేస్తాం, అంత అమౌంట్ మనం సేవ్ చేస్తామని అర్థం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, శ్వేత హరీష్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ విత్ అన్ ఇన్కమ్ ఆఫ్ 28,000. శ్వేత అలాగే హరీష్ ఇద్దరు కూడా ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు అనమాట. ఎంత అమౌంట్ కంటే 28,000 ఒప్పుకున్నారు. అయితే శ్వేత 20 days వర్క్ చేసింది, హరీష్ 30 days అయితే వర్క్ చేసింది. డైలీ వేజెస్ వచ్చేసరికి 5:6 అంటే పర్ డే. ఫస్ట్ శ్వేతకి 5 పార్ట్స్ ఆఫ్ అమౌంట్ ఇస్తే, అండ్ హరీష్కి 6 పార్ట్స్ ఆఫ్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఏం కనుక్కోవాలంటే శ్వేత షేర్ ఎంతనో కనుక్కోవాలి. శ్వేత షేర్ ఎంతనో మనం చెప్పాలన్నమాట. అంటే శ్వేతకు ఓవరాల్గా 28,000 ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పాలి. సరే, శ్వేత పర్ డే ఎన్ని రోజులు ఇక్కడ వర్క్ చేస్తుందంటే 20 days చేస్తుంది. 20 days వర్క్ చేస్తుంది, కానీ పర్ డే ఆమెకి ఎంత అమౌంట్ వస్తుంది, 5:6 అన్నారు ఇక్కడ. శ్వేత వర్సెస్ హరీష్ అనమాట. శ్వేతకి 5 పార్ట్స్ ఆఫ్ అమౌంట్ వస్తుంది పర్ డే, హరీష్కి పర్ డే 6 పార్ట్స్ ఆఫ్ అమౌంట్ వస్తుంది. అదే డైలీ వేజెస్ అంటే పర్ డే. ఇక్కడ పర్ డే 5 కాబట్టి అది వాల్యూ తెలియదు కాబట్టి దీన్ని 5x అనుకుంటాం. హరీష్ వచ్చేసరికి 6x అవుతుంది. ఇక్కడ 5x అవుతుంది కాబట్టి 20 days కాబట్టి ఇంటూ 5x చేస్తే టోటల్గా మనకి 100x అమౌంట్ అయితే పర్ డే కాదు, టోటల్ శ్వేత షేర్ అనమాట 20 daysకి కానీ. అలాగే హరీష్ షేర్ వచ్చేసరికి అతను 30 days ఆఫ్ వర్క్ చేస్తున్నాడు. 30 days ఆఫ్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఇంటూ 6x పర్ డే ఇస్తారు కాబట్టి అతనికి మల్టిప్లై చేస్తే 180x అవుతుంది. ఇది హరీష్కి వచ్చే అమౌంట్. వీరిద్దరికి వచ్చిన టోటల్ అమౌంట్ దేనికి ఈక్వల్ అంటే 28,000కి ఈక్వల్. 28,000కి ఈక్వల్ డివైడెడ్ బై టోటల్ కాబట్టి మనం డివైడ్ చేయాలి, 280x అవుతుంది. యాడ్ చేస్తే 280 వస్తుంది. ఆ 280xకి ఈక్వల్ అవుతుంది టోటల్. ఇంటూ మనం కనుక్కోవాల్సిన అమౌంట్ ఎవరిది, శ్వేత అమౌంట్ కనుక్కోవాలి, శ్వేత షేర్.
కాబట్టి 100xతో మల్టిప్లై చేయండి ఆన్సర్ వస్తుంది. x క్యాన్సిల్ అవుతుంది, 28 క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్, ఇక్కడ 1 ఉంటుంది అనమాట. సో 1 కాబట్టి ఇక్కడ 100, ఇక్కడ ఉన్న 100, టోటల్గా 10,000 రూపీస్. సో 10,000 రూపీస్ అయితే శ్వేత షేర్ అనమాట. సో శ్వేత షేర్ వాస్ 10,000 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ద వాల్యూ ఆఫ్ tan theta అయితే అడిగారు. సో ఇఫ్ sin 15 degrees, sin 25 degrees, cos 75 degrees, cos 65 degrees డివైడెడ్ బై sin 25 plus cos 35 is equal to 3 tan theta ఇచ్చాడు. అక్కడి నుంచి మనకి tan theta వాల్యూ కనుక్కోవాలి. సో sin 15 degrees అలాగే ఉంచుదాం, ప్లస్ sin 25 కూడా అలాగే ఉంచండి. sin 25 degrees ప్లస్ ఇక్కడ మీరు cos 75 ఉంది. ఈ cos 75 ఏ విధంగా రాసుకోవచ్చు? cos ఆఫ్ 90 మైనస్ 90 మైనస్ ఏ విధంగా రాయొచ్చు? 15 రాసుకోవచ్చు. 90 మైనస్ 15 చేస్తే 75 వచ్చేది. ఓకేనా? కాస్ ఆఫ్ 90 మైనస్ 15 చేస్తే 75. ఇప్పుడు 90 మైనస్ థీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అవుతుంది. కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే 90 ఉంది కాబట్టి యాంగిల్ చేంజ్ అయ్యి సైన్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ 15 ఉంది కాబట్టి సైన్ 15 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా సైన్ 15 డిగ్రీస్ రాద్దాం. ప్లస్ కాస్ 65 ఉంది. దీని ఏం రాసుకోవచ్చు? కాస్ ఆఫ్ 90 మైనస్ 25 రాసుకోవచ్చు. సో కాస్ ఆఫ్ 90 మైనస్ 25 కాబట్టి ఇది ఏమవుతుందంటే కాస్ ఉంది కాబట్టి యాంగిల్ చేంజ్ అవుతే సైన్ అవుతుంది. సో సైన్ 25 అవుతుంది అనమాట. సైన్ 25. సో దాన్ని మీరు అక్కడ సైన్ 25గా రాసుకోవచ్చు. సైన్ 25 డివైడెడ్ బై, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సైన్ 25 ప్లస్ కాస్ 75 అవుతుంది. కానీ కాస్ 75ని కూడా చేంజ్ చేసుకోవాలి ఇక్కడ బేస్లో ఉన్న వాల్యూ. సో కాస్ 75 ఏం రాసుకోవచ్చు అంటే సైన్ 25గా, సైన్ 25 కాదు సైన్ 15 అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాం కాస్ 75 అంటే ఇక్కడ ఆల్రెడీ చేంజ్ చేస్తాం ఫస్ట్లోనే. ఆల్రెడీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఉంది మన దగ్గర 3 tan theta అని. సో 3 tan thetaకి ఈక్వల్ అవుతాయి ఆ వాల్యూస్. ఇక్కడ మీరు గమనిస్తే సైన్ 15 డిగ్రీస్, సైన్ 15 డిగ్రీస్, సైన్ 25, సైన్ 25 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 కామన్ తీద్దాం. సో సైన్ 15 డిగ్రీస్ ప్లస్ సైన్ 25 డిగ్రీస్ అవుతుంది. డివైడెడ్ బై అగైన్ బేస్లో ఆల్రెడీ మనకి సైన్ 15 ప్లస్ సైన్ 25 అయితే ఉంది. ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతే మనకి 2 వాల్యూ మిగులుతుంది. సో tan theta ఈక్వల్ టు ఏమవుతుందంటే 2/3. tan theta ఈక్వల్ 2/3 అయితే వాల్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో ఫైన్ ద యూనిట్ డిజిట్. సో మనకి యూనిట్ డిజిట్ ఏంటో కనుక్కోవాలి. ఫైన్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద 4 into 38 into 764 into 1256. మనకు కనుక్కోమందంటే యూనిట్ డిజిట్ అంటే యూనిట్ డిజిట్ ప్లస్ మాత్రం మల్టిప్లై చేస్తే మనకు ఫైనల్గా ఆన్సర్ ఏంటి వస్తుంది? 4లో 4 యూనిట్ డిజిట్, 38లో 8 యూనిట్ డిజిట్ అవుతుంది, 764లో 4 ఇస్ ద యూనిట్ డిజిట్, ఇక్కడ 1256లో 6 ఇస్ ద యూనిట్ డిజిట్. మనం ఓన్లీ ఇక్కడ ఉన్న యూనిట్ డిజిట్స్ని మల్టిప్లై చేస్తూ ఆన్సర్ చేయాలి. సరే, 4 into 8 ఎంత అవుతుంది? 32. 32 అంటే 2 అనేది యూనిట్ డిజిట్. అగైన్ 2 4s 8 అవుతుంది. 8 అనేది ఇక్కడ యూనిట్ డిజిట్. 8 6 48 అవుతుంది. 48లో 8 ఇస్ ద యూనిట్ డిజిట్. సో ఫైనల్గా 8 ఇస్ ద ఆన్సర్. సో 8 అనేది యూనిట్ డిజిట్ అవుతుంది. సో వెరీ ఈజీ క్వశ్చన్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2020 పేపర్లు అడిగారు. డిసెంబర్ నెలలో జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్. The ratio of the ladies to gents in the club 3:2. Recently 300 ladies joined in the club. The ratio becomes 5:2. The number of lady members now in the club. సో అక్కడ ఏం చెప్పారంటే ఒక క్లబ్ ఉందంటే ఆ క్లబ్లో లేడీస్ ఉన్నారు, అలాగే జెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క రేషియో ఇచ్చారు. ఒకరు 3 parts, లేడీస్ 3 parts ఉంటే జెంట్స్ 2 parts ఉన్నారు. అంటే 3:2 లేదా 30 వీళ్ళు 20 మెంబర్స్ ఉన్నట్లు. సో రీసెంట్గా ఏమైందంటే 300 మెంబర్ లేడీస్ అయితే ఆ క్లబ్లో జాయిన్ అయ్యారు. అప్పుడు ఆ రేషియో గర్ల్స్ జాయిన్ అంటే లేడీస్ జాయిన్ అయ్యారు కాబట్టి ఆ లేడీస్ 3 parts ఉంది. ఇప్పుడు ఏమైందంటే 5 parts అయిందనమాట. సో ఇక్కడ మెన్స్ ఏం జాయిన్ కావాలి ఐ థింక్, బట్ జెంట్స్, లేడీస్ అండ్ జెంట్స్ అన్నాం కాబట్టి సో ఇక్కడ జెంట్స్ అని యూజ్ చేద్దాం. సో జెంట్స్ ఇక్కడ ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్లో 2 parts, సెకండ్లో కూడా 2 parts ఉంది, ఏం చేంజ్ అవ్వలేదు. ద నెంబర్ ఆఫ్ లేడీ మెంబర్స్ నవ్ ఇన్ ద క్లబ్. సో ప్రెసెంట్ క్లబ్లో ఎంతమంది లేడీస్ ఉన్నారో చెప్పాలి. సో ఫస్ట్ వాడు ఇచ్చిన రేషియో మీరు గమనిస్తే 3:2 ఇచ్చాడు. సో లేడీస్, ఇది జెంట్స్. అగైన్ నెక్స్ట్ రేషియోలో చూస్తే 5:2 అయింది. సో ఇక్కడ లేడీస్ అండ్ జెంట్స్ అని అడుగుతాం. సో మీరు గమనిస్తే ఇక్కడ జెంట్స్ రేషియో ఏం చేంజ్ అవ్వలేదు, ఓన్లీ లేడీస్ రేషియో చేంజ్ ఉంది. 3 నుంచి 2 parts ఇంక్రీజ్ అయింది. అంటే రేషియో ప్రకారం మనం 2 మెంబర్స్ని ఇంక్రీజ్ చేసినట్టు, లేదా 2 parts ఆఫ్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేసినట్లు. కానీ ఒరిజినల్ క్వశ్చన్లో ఎంతమందిని యాడ్ చేసామంటున్నా అంటే 300 మెంబర్స్ని యాడ్ చేసామంట. సో 300 మెంబర్స్ అనే క్వశ్చన్ వాల్యూ డివైడెడ్ బై మన రేషియో ప్రకారం అయితే 2 మెంబర్స్ని యాడ్ చేసాం ఇంటూ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో లేడీ మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రెసెంట్ ఎంతమంది? ప్రెసెంట్ 5 parts ఉన్నారు కాబట్టి ఇంటూ 5తో చేస్తే ఆన్సర్ వస్తుంది. సో 215 times
2 zeros. సో 15 5 is 75, అక్కడ 0. సో 750 లేడీస్ అయితే ఆ క్లబ్లో ఉన్నారు. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. ద రేషియో ఆఫ్ ది టూ పాజిటివ్ నెంబర్స్ 3:7 అండ్ దేర్ ఎల్సిఎం ఇస్ 231. ద స్మాలర్ నెంబర్ ఇస్. సో స్మాలర్ నెంబర్ ఏంటో కనుక్కోవాలి. ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చారు మనకి రేషియోస్. సో ఆ రేషియో నుంచి మనకి ఎల్సిఎం కూడా ఇచ్చారు 231. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఎక్స్ ఇస్ ద హెచ్సిఎఫ్ అనుకుందాం. సో హెచ్సిఎఫ్ ఇస్ ఎక్స్ ఇస్ ద హెచ్సిఎఫ్. ఎక్స్ ఈస్ ద హెచ్ఎస్సిఎఫ్. మీకు కనుక సో ఈ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనే ఈ ఫార్ములా నుంచి మనం అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. కానీ ఎవ్రీ నెంబర్లో హెచ్సిఎఫ్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ని మనం హెచ్సిఎఫ్ని ఎక్స్ అనుకుంటాం ఇక్కడ. సో మీరు గమనిస్తే ఫస్ట్ నెంబర్ 3 కాబట్టి ఆ 3 నెంబర్ తెలియదు కాబట్టి 3x అనుకుంటాం. సెకండ్ నెంబర్ 7 అన్నాడు. సో ఆ 7 ఒరిజినల్ నెంబర్ తెలియదు కాబట్టి 7x అంటాం. ఒరిజినల్ నెంబర్స్ కాదు కాబట్టి అక్కడ రేషియోలో ఇచ్చారు 3:7 అని. సో ఫస్ట్ నెంబర్ 3x, సెకండ్ నెంబర్ 7x అనుకుందాం. ఇప్పుడు మనకున్న ఫార్ములా ప్రకారం ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఫస్ట్ నెంబర్ అంటే 3x, సెకండ్ నెంబర్ అంటే 7x ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అంటే మన దగ్గర 231 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ అంటే x ఉంది కాబట్టి x రాసుకుందాం. సో x క్యాన్సిల్ అవుతుంది. మనకు కావాల్సింది ఇక్కడ x వాల్యూ కనుక్కోవాలి కాబట్టి 231 డివైడెడ్ బై ఇక్కడ 7 3 21. సో రైట్ సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది. సో 23 1 అగైన్ 2 ఉంటుంది, 23 1 అంటే x ఈక్వల్ టు 11 అని అర్థం. సో x వాల్యూ 11 అయింది కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఈ 2 నెంబర్స్ అండి. సో 2 నెంబర్స్లో ఏదో అనదర్ నెంబర్ కనుక్కోవాలి. ఆల్రెడీ ఒక నెంబర్ ఇచ్చాడు. లేదు. సో ద స్మాలర్ నెంబర్ అన్నాడు. సో స్మాలర్ నెంబర్ అంటే కనుక్కోవాలి. ఓకే, 3 ఇంటూ 11 సో 33 అవుతుంది. 7 ఇంటూ 11 77 అవుతుంది. సో ఈ రెండిట్లో స్మాలర్ అంటే 33. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో బిగ్గర్ నెంబర్ అంటే సో 4 అవుతుంది. సో 77 ఇస్ ఆల్సో కరెక్ట్. కానీ అది అడగలేదు, మనల్ని అడిగింది మనం ఆన్సర్ చేయాలి. 33 అనేది మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇస్ 75% ఆఫ్ ది మార్క్డ్ ప్రైస్. ఇఫ్ ఏ డిస్కౌంట్ 65% ఇస్ అలౌడ్ దెన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఈజ్ అన్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఉందంటే ఆ కాస్ట్ ప్రైస్ అనేది ఎలా ఉందంటే మార్క్డ్ ప్రైస్లోనే మనకి 75% వచ్చింది అంతే. ఒక 75% మాత్రం మార్క్డ్ ప్రైస్ మీద మనకి కాస్ట్ ప్రైస్ ఉంది. సో ఆ మార్క్డ్ ప్రైస్ మీద మనం ఏం చేసామంటే 15% డిస్కౌంట్ ఇచ్చాం. అయితే ఫైనల్గా మనకి ప్రాఫిట్ ఎంత లాస్ అయిందో చూడండి. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు అంటే 75% అన్నాడు. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అన్నట్లు. సో మార్కెట్ ప్రైస్ 100% అయితే సో కాస్ట్ ప్రైస్ అనేది 75% అవుతుంది. ఓకేనా, ఇక్కడ నేనేమంటున్నా అంటే మార్కెట్ ప్రైస్ 100% తీసుకో 100 రూపీస్ అని తీసుకుంటే అందులో 70% అంటే 75 రూపీస్ అవుతాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే డిస్కౌంట్ ఇచ్చాడు 15%. సో ఎంఆర్పిలో డిస్కౌంట్ తీసుకుంటాం ఎప్పుడైనా. సో డిస్కౌంట్ 15% తీసుకుంటే ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది. సో ఎంత అవుతుంది ఇక్కడ 85 అవుతుంది. సో 85 అనే సెల్లింగ్ ప్రైస్. సో 85 రూపీస్ సేల్ చేస్తాను. నేను ఓన్లీ క్వశ్చన్లో ఇచ్చిందే రాసా. ఎంఆర్పి 100 అనుకుంటే అందులో 75% సిబి అవుతుంది. డిస్కౌంట్ ఇచ్చాం, ఎంఆర్పి మీద ఇవ్వాలి డిస్కౌంట్ అనేది. సో ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తే 85 రూపీస్కి అయితే మనం కస్టమర్కి సేల్ చేసినట్టు. ఇప్పుడు ఫైనల్గా ప్రాఫిట్ ఏందో లాస్ ఏందో చెప్పాలి. ద ప్రాఫిట్ అండ్ లాస్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ అండ్ సెల్లింగ్ ప్రైజెస్. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ 75, సెల్లింగ్ ప్రైస్ 85. వాట్ ఈస్ ద ప్రాఫిట్ హియర్? సో plus 10 rupees. So 10 rupees is the profit. Percentage we need to find. So 10 divided by the CP is 75 into 100. Then we will get the profit percentage. So profit percentage. So 25 3 times, 25 4 times is equal 40 by 3 times. So 3 1 time cancel out ఇక్కడ. Again 3 3 is a 9. So point. So 13 పాయింట్లలో ఉన్న ఆన్సర్ ఏంటి? సో ఆప్షన్ 4 మాత్రమే. ఆప్షన్ 4 ప్రాఫిట్ కూడా ఉంది ఇక్కడ. సో ఆప్షన్ 4 13.33%. ఇన్ కేస్ ఇక్కడ మీకు 13.33 లాస్ కూడా ఇవ్వచ్చు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. 13.33 తర్వాత ప్రాఫిట్ అని ఉందో లాస్ అని ఉంది. ఇక్కడ ప్రాఫిట్ అని ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లంలో మనకి వేరొకటి ఇవ్వలేదు, వేరొకటి ఆప్షన్ అయితే డూప్లికేట్ ఆప్షన్ ఇవ్వలేదు. మనం కన్ఫ్యూజ్ చేయకుండా. సో కొంచెం బాగానే ఉంది. సో ఎక్కువగా డూప్లికేట్ ఆప్షన్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతా మీరు ప్రాబ్లం చేసి చివరిలో రాంగ్ ఆప్షన్ పికప్ చేస్తే ఇట్ షుడ్ బి వేస్ట్. ఓకే, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ an amount of 3,400 for 4 years is 680 rupees, the rate of interest అన్నాడు. సో దీన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చండి. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి 3,400 అనేది సో అమౌంట్ ఆఫ్ 3,400. ఈ 3,400 ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. ఈ ప్రిన్సిపల్ అమౌంట్ మీద మనకి 4 ఇయర్స్ ఆఫ్ స్పాన్లో 680 రూపీస్ అయితే మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే 680 రూపీస్ 4 ఇయర్స్ వస్తే 1 ఇయర్కి ఎంత వచ్చింది? క్యాన్సిల్ చేయండి, బై 4 చేస్తే 4 1 4
4 అంటే 2 ఉంటుంది, 4 7s 28, 4 zeros 0 అంటే 170 రూపీస్ అనేది మనకి పర్ ఇయర్కి అయితే ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే రావడం జరిగింది. సో ఈ 170 రూపీస్ అనేది 3400 ఎంత పర్సెంటేజ్? సో 3400లో 10% అంటే 340 అవుతుంది. దాన్ని బై 2 చేస్తే 170 అవుతుంది. అంటే 5% అని అర్థం. సో ఈ 3400లో 3400లో 10% వాల్యూ తీసుకున్నారనుకోండి, మీకు 340 వస్తుంది. ఈ 340 అనేది 10%. దీన్ని బై 2 చేస్తున్నామంటే వాల్యూ కూడా బై 2 అవుతుంది. కాబట్టి ఇది 5% అవుతుంది ఇక్కడ. ఇక్కడ ఇది వచ్చేసరికి 170 అవుతుంది. మనకు వాల్యూ కూడా పర్ ఇయర్‌కి 170 అవుతుంది కాబట్టి, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 5% అవుతుందని అర్థం. ఇలా సింపుల్‌గా సాల్వ్ చేయడం మీకు ఆల్రెడీ మన క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాం. మీరు ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌లో సింపుల్ ఇంట్రెస్ట్ క్లాసెస్ ఉంటాయి. ఆప్టిట్యూడ్ ప్లేలిస్ట్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రాపర్‌గా ఫార్ములా రాసి చెక్ చేద్దాం చూడండి. సో ఎస్ఐ ఈక్వల్ సో పిఆర్‌టి బై 100. ఇక్కడ నుంచి మనం ఆర్ వాల్యూ కనుక్కోవాలి. సో ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ ఇంటూ 100 డివైడెడ్ బై పి ఇంటూ టి. సో ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ అంటే ఎంత వచ్చింది మనకి 680 డివైడెడ్ 100. సో పి వాల్యూ ఎంత 3400 అండ్ టి టైం వాల్యూ ఎంత 4 ఇయర్స్. ఓకేనా, 4 ఇయర్స్ అంటే ఎన్ని టైం క్యాన్సిల్ అవుతుంది, 170 టైం క్యాన్సిల్ అవుతుంది. అగైన్ 2 zeros క్యాన్సిల్. సో 17 1s 17 2s 2 5 టైమ్స్ క్యాన్సిల్. సో ఫైనల్గా 5% అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 మీరు ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది, నోట్ లెక్కతో చేసిన ఆన్సర్ వస్తుంది సింపుల్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ rhombus are in the ratio 3:6. సో ద స్మాలర్ యాంగిల్ ఆఫ్ ది rhombus is. సో అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ rhombus. సో rhombus ఇచ్చారంట. సో ఆ rhombus యొక్క అడ్జసెంట్ యాంగిల్స్ ఇచ్చారు మనకి. సో అడ్జసెంట్ యాంగిల్స్ అంటే పక్క పక్కన ఉన్న యాంగిల్స్ ఇచ్చారు. సో అదే రేషియోలో ఉందంటే 3:6 అంటే 3 degrees 6 degrees అని కాదు. ఇవి డైరెక్ట్ వాల్యూస్ కాదు. 3:6 రేషియోలో ఉన్నాయి. మేబీ 30 degrees ఉండొచ్చు, 60 degrees ఉండొచ్చు, చెప్పలేం. కానీ ఇది 3:6 రేషియోలో ఉన్నాయి. సో మనకున్న ఫార్ములా ప్రకారం ఒక రాంబస్లో అడ్జసెంట్ యాంగిల్స్, సో టోటల్ యాంగిల్ సమ్ ఎంత ఉంటుందంటే, సో యాంగులర్ సమ్ లేదా యాంగిల్ సమ్ అంటాం. ఆ యాంగిల్ సమ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే 180 degreesకి ఈక్వల్ అవుతుంది. 180 degrees ఈక్వల్ అవుతుంది అంటే 3:6 అనే టోటల్ యాంగిల్స్ యాడ్ చేస్తే 9 పార్ట్స్ అవుద్ది. ఈ 9 పార్ట్స్ ఒరిజినల్గా ఎంతకి ఈక్వల్ అవుతుందంటే 180 degrees. సో 180 degrees ఒరిజినల్ యాంగిల్స్, టోటల్ యాంగిల్ సమ్ అనేది. కానీ రేషియో ప్రకారం 3:6 యాడ్ చేస్తే 9 పార్ట్స్ వస్తుంది. ఇంటూ మనకు కావాల్సిన యాంగిల్ ఏంటి, స్మాలర్ యాంగిల్ అన్నాడు. స్మాలర్ యాంగిల్ అంటే ఇంటూ 3తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 3 సో 9 2 టైమ్స్ 9 జీరోస్. సో 3 2 6 అంటే 60 degrees అవుతుంది. సో 60 degrees అనేది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు క్లాస్ అయితే అయిపోయింది. సో మీకు ఇంకా ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి క్లాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. సో ఇదైతే ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్. సో అలాగే రీజనింగ్ మాక్ టెస్ట్ కూడా ఉన్నాయి, రీజనింగ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అందులో. సో కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే విజ్డమ్ హెల్ప్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. విజ్డమ్ హెల్ప్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.